హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణు సాయి వ్లాగ్స్. ఈరోజు నేను కోమోజు అండ్ పార్క్ వచ్చేసామన్నమాట. ఈరోజు అయితే చాలా వర్షం పడుతుంది. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా స్టార్ట్ అయిపోయామని చెప్పి వచ్చేసాము. ఇంకా మాకు పార్కింగ్ కూడా కష్టమైందనమాట, రెయిన్ పడ్డందుకు. సమ్హౌ ఫైనల్గా అయితే పార్క్ చేసేసాము. అండ్ ఈ కోమోజు వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జూ ఇన్ ఆర్ స్టేట్ మినెసోటా. సో వచ్చిన తర్వాత కూడా చూస్తే చాలా బాగుండింది. బయట ఏరియా మొత్తం స్పేషియస్గా. సో అది వచ్చేసి ఎంట్రన్స్. ఎంట్రీలో మనకు ఒక చిన్న స్టాల్, ఒక షాప్ పెట్టారనమాట. అందులో లైక్ ఏమన్నా కొన్ని జ్యువెలరీ, యాక్సెసరీస్ అండ్ షర్ట్స్ ఇలా ఉన్నాయి. దాని బయట మనకు వచ్చి కొన్ని ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ పెట్టారు. లిటరల్లీ ఫ్లవర్స్ ఎంత తెలుసా, $22 అంట, అంటే 1900 రూపీస్. సో వర్త్ అనిపించలేదు నాకు. తర్వాత కొంచెం ముందుకు వచ్చాము. ఇదంతా చూసి నేను ప్లే ఏరియా అనుకున్నా బేసిక్గా, కానీ ఇది ప్లే ఏరియా కాదు. నాకు ఇక్కడ ఒక షాకింగ్ విషయం తెలిసింది ఏంటంటే, వీళ్ళు ఇక్కడ ఫ్రాగ్స్ని ఇంకా కాక్రోచెస్ని కూడా ఎగ్జిబిట్ చేశారనమాట. ఇదిగోండి ఫ్రాగ్స్ని ఇలా చూపిస్తున్నారు, ఇవి ఫ్రాగ్స్ అని చెప్పేసి. ఇంకా అమెరికన్స్ కూడా లైక్ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుండే అనమాట అవి చూసి. భలే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బుక్స్ అనమాట, పిల్లలకి నేర్పించడానికి, ఈజీగా యానిమల్స్ని గుర్తుపట్టడానికి పెట్టారు. ఇవి కూడా వాళ్ళు చదువుకోవడానికి కొన్ని బుక్స్. అండ్ ఇందులో కాక్రోచ్ పెట్టారంట, బట్ కనిపించలేదు ఎక్కడుందో. మీకు చూపిద్దామంటే ట్రై చేశాను, బట్ ఐ కుడెంట్ సీ ఇట్. సో సో ఇంకా దాని తర్వాత ఇక్కడ వచ్చేసాము. ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే వ్యూ చూస్తున్నారు కదా, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అంతా గ్రీనరీతో ఉంది. చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది చూసారా, ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగా పెట్టారు అక్కడ. యాక్చువల్లీ ఇక్కడ వింత ఏంటంటే, ఇది మొత్తం వచ్చేసి బర్డ్స్ పార్క్, బర్డ్స్ సాంచురీ. కానీ నాకు అది లాస్ట్లో తెలిసిందనమాట. అసలు ఒక్క బర్డ్ కూడా కనిపించలేదు నాకు ఇక్కడ వచ్చాను, బట్ ఇది ఓపెన్ లేదు, ఓన్లీ ఫర్ స్టాఫ్ అన్నారు. సో ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాను అనమాట. అయితే నిజంగా చెప్తున్నా, చాలా బాగా అనిపించింది ఆ రోజు. మనం డైలీ ఇలా హార్డ్ వర్క్ చేసి ఒకరోజు అలా బయటికి వెళ్ళినప్పుడు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. ఇదైతే ఒక మినీ గార్డెన్ లాగా ఉండింది. ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ పూల మొక్కలు ఉన్నాయో ఇక్కడ అయితే. చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. పింక్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, ఎంత బాగుండిందో. కానీ ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అని అన్నారు. బట్ మేము వచ్చినప్పుడు సరిగ్గా బోర్డు చూడలేదు. మేము తీసేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారనమాట. సరే, సంహౌ మాకు వీడియో ఫుటేజ్ అయితే వచ్చింది అని అనుకున్నాం. చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు. ఆ తులిప్స్ చెట్లు అవన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ కంటే లైవ్లో మేము చూసినప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట. ఐ ఫీస్ట్ లాగా ఉంది ఇదంతా. బాగుండింది. చెప్తూ ఉంటారు, లేకపోతే ఇంకా ఇక్కడ ప్రణీత్ వీడియో తీస్తా అంటే కొద్దిగా అలా వాక్ చేసుకుంటూ వచ్చాను. అలాగే అవి ఏం చెట్టు, అది ఏం పువ్వు అని చెప్పి చూస్తూ ఉండే అనమాట. అమ్మాయిలకి వీడియోలు అంటే ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా అలా కొంచెంసేపు అలా వీడియోస్ తీసుకొని కొంచెం సేపు అలా అక్కడ ఉన్నాము. ఇది చూసారా, ఇది టామరిండ్ చెట్టు అనమాట. ఇది ఇంకా దాల్చిన చెక్క, సినమన్ అది కూడా పెట్టారు వీళ్ళు, ఎగ్జిబిట్ చేశారు. అండ్ ఇలాగ చాలా గార్డెన్ ఉండింది. నేను మీకు అదంతా చూపించలేదు, ఎందుకంటే ఎగ్జిట్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఒక్కొక్క జోన్కి ఎగ్జిట్ ఉండింది. సో ఇదంతా అయిపోయాక ఇంకా మేము తిందాము అని చెప్పేసి, కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి ఇక్కడ వచ్చేసాము. ఏంటిది ఆర్డర్ చేస్తే టోకెన్ ఇస్తారు కదా, ఇక్కడికి బస్ అవుతుంది.
అది బజ్ అయినప్పుడు ఏం చేయాలి? వెళ్ళి ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోతాను. అది బజ్ అయినప్పుడు వెళ్ళి ఆర్డర్ తీసుకో. సాయిది ఫుల్ ఆకలిస్తున్నట్టు. నాకు ఆకలి ఇట్లా నేను ఆపిల్స్ తెచ్చుకున్నాను. నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. నా వల్ల బెకాన్, పోర్క్, బీఫ్ ఏవేవో ఉన్నాయి. వెజ్ తక్కువ, చికెన్ తక్కువ ఇక్కడ. కష్టం. మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ట్రైన్ పడుతుంది బయట ఫుల్. సో లోపల బయటికి వెళ్ళినప్పుడు చూపిస్తాం. చూపించడం కష్టం. అండి మాకు ఇచ్చింది. మా సాయిది ఫేస్ వెలిగిపోతుంది. ఇదండి మాకు బొచ్చలో ఇచ్చేది. చెప్పు ఎలా ఉంది టేస్ట్? తినాలి కదా, ఆకులు. బాగుందా టేస్ట్? ఏంట్రా రెయిన్ పడుతుంది. అయ్యో పోయా మోసం. వెదర్ కండిషన్ చూసే కదా వచ్చింది. నిన్న అలా లేకుండే, ఇవాళనేమో. ఏంట్రా ఇది? అమ్మ ఫైనల్లీ వర్షం నుంచి లోపలికి వచ్చేసాం. కోతుల దగ్గరికి వచ్చామన్నమాట. ఇప్పుడు కోతులు అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ కోతులు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఒక కోతి ఫేస్ అయితే మొత్తం వైట్ కలర్లో ఉంది, ఏదో సున్నం కొట్టినట్టు. ఇది చూసారా ఇది ఎలా ఉందో? అసలు నాకు భలే ఫన్నీగా అనిపించిందా. చూడండి ఎలా లాగుతుందో పక్క కోతి తోకని. సో ఇలా కోతుల్ని కూడా పెట్టారనమాట ఇక్కడ. ఈ లాంగ్వేజ్ వీళ్ళకి అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. ఏంటో నాకు ఇది అనుకుంటున్నావరా చింపాంజీ? డల్గున్నాడు మావాడు. మా భాష మీకు అర్థమైందా? గొరిల్లా చూసారా ఎంత పెద్దగా ఉందో? ఎంత పెద్దగా ఉన్నది. అరెట పోతావు. హాయ్. 400 gorillas in North American zoos that are participating in this species survival plan. And in the family troop, we actually ఇప్పుడు వింటున్నాం కదా, అది వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తున్నారనమాట. అది ఏ స్పీషీస్, దాని జెండర్ ఏంటి, అది ఎలా ఉంటుంది, దాని హీటింగ్ హ్యాబిట్స్ ఏంటి, అలా అన్నీ చెప్తున్నారు. హాయ్. హలో. ట్రీ బాండ్. నువ్వు చెప్పు ఏంటది, చెప్పు. నన్ను ఒకసారి నన్ను క్యామెల్ చెప్పమని అంటున్నాడు, నేను తెలివైందా? క్యామెల్ అని చెప్పి తర్వాత చెప్పినాక జీబ్రా అని చెప్తుంది. తెలివైందంట మేడం. హాయ్ క్యామెల్. సో ఇప్పుడు క్యామెల్ చూసామండి మేము. కాకపోతే ఏంటంటే జీబ్రాలో ఉంది క్యామెల్. అది ప్రాపం. స్ప్రింగ్లో వస్తే బాగుండేది. అంటే ఏమంటారు అది, మనకి లైక్ ఇంకొక 2 months తర్వాత వస్తే చాలా బాగుండేది. ఇవన్నీ బయట పెడతారనమాట. ఇప్పుడు రెయిన్, స్నో వల్ల అన్ని ఎనిమల్స్ సర్వైవ్ అవ్వలేవు. సో అందుకని లోపటే ఉన్నాయన్నమాట. కానీ మంచి అరేంజ్మెంట్. నాకు చలి పెడుతుందంటే కూడా వినకుండా నన్ను సతాయిస్తున్నానండి. నేను సతాయిస్తున్నానంట అండి. ఇంత మంచి వచ్చి ట్రిప్ చూపిస్తుంటే జనాలకు అర్థం కాదు. ఏమైంది? జిరాఫా? ఒరే నేను తీయాలంటే ఎట్లా అవుతారా నాకు? వీని తీయాలంటే చూస్తారు చూడు. దానికి ఏమర్థమై
అది అవ్వదమ్మా. ఇంకా అక్కడ జిరాఫీ చూసిన Large cats. తర్వాత లార్జ్ క్యాట్స్కి వచ్చేసాం. Large cats. సో ఈగర్లీ వెయిటింగ్ ఇప్పుడు టు సీ లయన్ అండ్ టైగర్. కానీ డిసప్పాయింటింగ్ వెళ్ళండి, అవి పాపం వర్షం వల్ల కొంచెం అవి షెల్టర్ తీసుకున్నాయి, అంత సరిగ్గా ఏమీ చూడలేకపోయామన్నమాట. అండ్ వాటికి కూడా కష్టమే కదా వర్షంలో, చాలా బాధ అనిపించింది చూస్తే. స్టాట్స్ అంతా ఎంత పిల్లనే ఉంది కానీ టైగర్ కూడా కాదు, ఇక్కడ ఉంది మంచిగా పడుతుంది గదిలో. హాయ్. ఇక్కడ వాయిస్ కట్ అయింది. నేను ఏమంటున్నా అబ్బా, అంటే మరి ఎప్పుడు మేము బ్యాగ్స్ పట్టుకోమా? నేను ఇప్పుడు మోస్తున్నా, నువ్వు నువ్వు తీసుకో అంటే ఎప్పుడు నేనే మోస్తా కదా అని అంటున్నాడు. ఆఫ్రికన్ లైన్ ఫుట్ ప్రింట్ రా. ఇదిగో సేమ్ ఉంటుంది చూడు. ఫింగర్ ప్రింట్ లాక్ చేయి. పెద్దగా మేము ఇక్కడ ఇక్కడ ఉంది. యానిమల్స్ని చూడలేకపోయాము, ఎందుకంటే చాలా వర్షం పడుతుంది కదా. అవి కూడా ఇంకా దాక్కున్నాయి అన్నమాట, అంటే షెల్టర్ తీసుకున్నాయి. ఓప్స్, కిందికి వెళ్ళిపోయింది. కనిపిస్తుంది ఎక్కడ? కనిపించిందా? ఇదిగో నేను చూస్తున్నది టైగర్ని. అదిగో ఇక్కడ ఉంది చూడండి టైగర్. వర్షం పడుతుంది ఫుల్, ఇక్కడ పడుకుంది పాపం షెడ్ కింద. హాయ్. లయన్స్ బట్ టూ మచ్ రెయిన్ అసలు, పాపం అట్లా పడుకుంది బయట. కనిపించిందా? హాయ్. ఇంత రెయిన్ పడుతుంది పాపం, దీన్ని కొంచెం క్లోజర్ పెడితే బాగుండు. చూస్తుంది చలి పెట్టనేమో వీటికి. వీటి స్నోలో మంచిగా ఆడుకుంటాయి అసలు, స్నో ఉంటే మస్తు ఆడుకుంటాయి ఇది. పోలార్ బీర్ చూద్దామని ఫుల్ ఎక్సైట్ అయ్యా, ఎంత బాగుంటుంది కదా, క్యూట్గా అనిపిస్తుంది. కానీ చాలా డిసప్పాయింట్మెంట్ అనమాట. ఇది కూడా లోపల దాక్కుంది, లైక్ షెల్టర్ తీసుకుంది అనమాట, అస్సలు కనిపించలేదు నాకైతే. ఇంకా అలా జూమ్ చేసి, ఇక్కడో ఉంది, ఇంకా అలా జూమ్ చేసి కొంచెం చూపిస్తున్నాం చూడండి, అది బాగుంది కదా. కానీ పాపం కదా ఈ యానిమల్స్. నేను వేసుకున్న జాకెట్ చూసి షాక్ అవుతున్నారా? అది ప్రణీత్ అనమాట, తెలీదు కదా వర్షం పడుతుందని. సో ఇంకా వచ్చిన తర్వాత లక్కీలీ కార్లో ఉండింది, సో ఇంకా అది వేసుకున్నా, అందుకే అలా ఉంది. హాయ్ పెంగ్విన్స్. హలో. వా, నేను ఇక్కడ ఏమన్నానో చెప్పండి. మొత్తానికి జూ అయిపోయింది, బట్ రెయిన్ వల్ల చాలా కష్టంగా ఉంది, చలి ఫుల్ ఉంది. సాయితి ఫ్రీజ్ అయిపోయింది పాపం, మొత్తం మాయిశ్చరైజర్ పెట్టుకుంటుంది పాపం. చేతులకు అసలు ఫ్రీజ్ అయిపోయాయి, హ్యాండ్స్ వర్క్ చేయట్లే. ఇది స్ప్రింగ్లో రావాలి, స్ప్రింగ్లో వస్తే చాలా బాగుంటుంది జూ. కానీ ఇప్పుడు కూడా ఎంజాయ్ చేసాం, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగున్నాయి, కాకపోతే కొన్ని ఎనిమల్స్ లోపల ఉన్నాయి షెడ్లోకి వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఇష్యూ, కానీ చాలా బాగుంది లాస్ట్. ఇట్లా అయితే పాపం మా సాయితే అయితే
ఇది అయిపోయింది మాయిశ్చరైజ్ పెట్టి. వాయిస్ మాట్లాడేమన్నా నాకు ముక్కుడు బ్లాక్ అయిపోయింది పాప. Okay, that's it for today. That's it for today, Like, guys. share and subscribe to our channel. Thank you. Bye. Bye.